దేవినేని ఉమా ఇంతకుముందు ఇరిగేషన్ మంత్రి. వాళ్ళ కుటుంబం ఫ్రమ్ ద బిగినింగ్ తెలుగుదేశం. దేవినేని రమణ ఒకప్పుడు నందిగామ ఎమ్మెల్యేగా చేసి ఆ తర్వాత మంత్రిగా కూడా చేశారు, విద్యాశాఖ మంత్రిగా. ఆయన మరణం తర్వాతన ఉమా రాజకీయాల్లోకి వచ్చారు, కంటిన్యూగా గెలుస్తూ వచ్చారు. అదే సందర్భంలో క్రిందటిసారి ఓడిపోవడం అన్నటువంటి ఇదే ఆయనకి టికెట్ ఇవ్వలేదు. మొన్నటిసారి మంత్రిగా అంతకుముందు చేశారు. 19లో ఓడిపోయినటువంటి సందర్భం ఉంది. దాన్ని బేస్ చేసుకుని అంటే నందిగామ సీటు ఎస్సీకి వెళ్ళిపోయేటప్పటికి ఆయన మైలవరం నుంచి పోటీ చేయడం, మైలవరంలో సంప్రదాయం ఓసారి గెలిచిన వాళ్ళు మరోసారి ఓడిపోతూ ఉండటం అన్నటువంటి జరుగుతూ వచ్చింది. బట్ వసంత కృష్ణప్రసాద్ పార్టీ మారడం ద్వారా మళ్ళీ వరుసగా రెండోసారి గెలిచి ఆ సంప్రదాయాన్ని మార్చుకొచ్చారు. దేవినేని ఉమా వాస్తవంగా తను ఇరిగేషన్ మంత్రిగా ఉండి టికెట్ ఎందుకు లభించలేదయ్యా అంటే, వసంత కృష్ణప్రసాద్ ఆర్థిక స్తోమతతో చూస్తే దేవినేని ఉమా ఆర్థిక స్తోమత తక్కువ. ఇరిగేషన్ మంత్రి అంటే 1000 కోట్లు తినేస్తాడు అన్నటువంటి ప్రచారానికి విరుద్ధంగా ఆయన సంపాదించలేకపోయారు అన్నటువంటిది, అంటే ఆయన నిజాయితీగా ఉన్నాడు అన్నట్టు.